హరే కృష్ణ. ఇప్పుడు విదర్భ రాజ్యానికి నలుడు ఋతుపర్ణుడు ఇద్దరు వస్తారన్నమాట. రాంగులోనే అక్కడ ఏంటంటే ఋతుపర్ణుడికి ఏమీ అర్థం కాదు. అసలు ఆర్భాటాలు, హంగామాలు, స్వయంవరం అంటే అన్నీ ఉంటాయి కదా ఏర్పాట్లు. రాజులు ఎవరు రారు, ఏమీ లేదు అక్కడ. అసలు ఏమీ లేకుండా నార్మల్గా ఉంటుంది. ఇంకా ఋతుపర్ణుడికి అర్థమైతే అరే పొరపాటున వచ్చానే, అసలు నలచక్రవర్తి అంటే గొప్ప రాజు, దమయంతి ఎవరు చాలా పతివ్రత, అసలు ఆమె ఇంకో పెళ్ళని మా రాజ్యానికి వచ్చి ఎవరో చెప్తే నేను పిచ్చోళ్ళలాగా వచ్చానేంటి అని భ్రమపడి సిగ్గుపడతాడనమాట. అసలు ఎందుకు వచ్చాను రా బాబు, ఇది అసలు నాకు ఎలా వచ్చానంటే ఇదంతా భగవంతుడి మాయ అనమాట. అక్కడికి వాళ్ళిద్దరిని కలపడానికి అలా మాయ చేస్తున్నాడు భగవంతుడు. ఇంకా విదర్భరాజు అయిన భీము ఎదురుగా వచ్చి ఆహ్వానం పొందుతాడు, అన్ని సౌకర్యాలు చెప్తాడు. మా అంతపురం ఎక్కడ ఉంది, ఋతుపర్ణుడు అడుగుతాడు, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము అని చెప్తాడనమాట. ఏం చెప్పలేక ఇంకా విదర్భరాజుకి అర్థమైపోయి వీళ్ళు సిగ్గుపడుతున్నారని అర్థమైపోయి ఇంక తీసుకెళ్ళి వాళ్ళ అంతపురానికి అరేంజ్ చేస్తారనమాట. చేయంగానే ఈ వార్త దమయంతికే అందిద్ది. అందంగానే ఇంకా ఇంత వేగంతో శరవేగంతో వచ్చేది ఎవరంటే కేవలం నలచక్రవర్తి. ఇంత ఫాస్ట్గా రథాలను నడపగల శక్తి మాత్రం నలచక్రవర్తి అని కన్ఫామ్ అయింది. కానీ రూపం మాత్రం అలా ఉంటుంది, నలుళ్ళలా కనిపించరు కదా. టెస్ట్ చేయడానికి ఏం చేస్తుందంటే ఇంకా దమయంతి చెలికత్తిని పంపిస్తుంది. అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాం మనం. ఇప్పుడు చెలికత్తి వస్తుంది, వచ్చి ఏం చెప్తుందంటే ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడిగిద్ది. దీంట్లో ఎలాగంటే ఆయనలో కోపం ఏదన్నా ద్వేషం ఉంటుందేమో టెస్ట్ చేయడానికి అనమాట. బయటపడతాడేమో నల్లుండి నేనే అని. కానీ ఏం చెప్పడు ఆయన. చెప్పకుండా ఇలా ఋతుపర్ణుడి దమయంతి స్వయంవరం అంట, ఋతుపర్ణుని తీసుకొని ఇలా వచ్చాము అని చెప్తాడనమాట. నల్ల చక్రవర్తి రాజ్యంలో పనిచేసిన వృషస్నేయుడు రథసారథ్యం ఉన్నాడు కదా, ఆయన కూడా ఇక్కడ ఎందుకు ఎక్కడున్నాడు అని అన్ని డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. ఏమోనమ్మా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ రాజ్యంలో నలుడు లేడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్తాడనమాట. చెప్పి ఇంకా తప్పించుకుందామని చూస్తాడు. అక్కడ ఎక్కడైనా బయటపడతాడేమోనని. ఇంకప్పుడు చెలికత్తె ఇంకా తప్పించుకుందామని చూస్తా ఉంటే ఇంకా చెలికత్తె ఏం చేస్తుంది, దమయంతి గురించి చెప్పిద్ది. ఎప్పుడైతే నలచక్రవర్తి ఆమెను వదిలేసి వెళ్ళాడో ఆ చీర ఒక సగం చీర ముక్క మాత్రమే ఉతుక్కొని రోజు అదే కట్టుకుంటుంది. ఏ భోగ భాగ్యాలు అనుభవించట్లేదు ఆమె, నేల మీదే పడుకుంటుంది. ఒక్క పళ్ళు మాత్రమే తిని శరీరాన్ని నిలబెట్టుకుంటుంది, ఏ భోగ భాగ్యాలు అనుభవించట్లేదు అని చెలికత్త చెప్పిద్ది అనమాట. ఏ నగలు పెట్టుకొని అలాంటి అనుభవాలు ఏం చేయట్లేదు, రోజు బాధపడి ఏడుస్తుంది తన భర్త కోసం అని చెప్పిద్ది అనమాట చెలికత్త. ఎప్పుడైతే చెలికత్త చెప్పిందో నల్లుడికి కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా చూసి ఇంకా చెలికత్త వెళ్ళి దమయంతికి చెప్పిద్ది అనమాట. చెప్పి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో ఇంకా కొన్ని టెస్టులు పెట్టిద్ది అనమాట. ఏం పెట్టిద్దో చూద్దాం. హరే కృష్ణ.